వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి తెలుగు 7వ తరగతి కంటెంట్ అండ్ మెథడ్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. 7వ తరగతి కంటెంట్ అండ్ మెథడ్స్. ముందుగా ఈ క్రింది పాఠ్యాంశాలను వాటి రచయితల ఆధారంగా జతపరచండి. కప్పతల్లి పెళ్ళి, చావలి బంగారమ్మ, అక్షరం, రావి నూతల ప్రేమ కిషోర్, మర్రి చెట్టు, త్రిపురనేని గోపీచంద్, ప్రియమిత్రునికి, సూర్యదేవర సంజీవదేవ్. అక్షరం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? వచన కవిత. మాయా కంబళి పాఠ్యాంశంలోని ఇతివృత్తం మానవ స్వభావం. అక్షరం పాఠ్యాంశంలోని ఇతివృత్తం చదువు విశిష్టత. అక్షరం పాఠ్యాంశం ఈ కవితా సంపుటిలోనిది. నలుగురమవుదాం. క్రింది వానిలో రావి నూతల ప్రేమ కిషోర్ గారి రచన కానిది? పరాగభూమి. మహాప్రభు, ఈ కంబళి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి గాని సుఖం గాని లేదు అన్న మాటలు ఎవరు ఎవరితో అన్నారు? బిచ్చగాడు చండీదత్తుడితో. కవాతు పదానికి సరైన అర్థాన్ని తెలపండి. పాద విన్యాసం. అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఎన్ని వేల సంకీర్తనలు రచించాడు? 32,000 కీర్తనలు. మాకు ఉన్నాయి స్వగతాలు. రచనాకర్త త్రిపురనేని గోపీచంద్. ఈ పాఠ్యాంశంలో రాముని యొక్క బాల్యం గురించి వర్ణించడమైనది కాబట్టి ఏబీలు 2 సరికావు. మర్రి చెట్టు పాఠ్యాంశానికి సంబంధించి సరికాని సమాధానంను గుర్తించండి. పావురం చేసిన పనులకు చెట్టుకు నవ్వు వచ్చేది. పంకిలం పదానికి సరైన అర్థాన్ని తెలపండి. బురద. చరణాభివాదనం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. చరణ ప్లస్ అభివాదనం. సిరిసిరి మువ్వ శతకకర్త శ్రీరంగం శ్రీనివాసరావు. ఋషీశ్వరుడు పదంలో గల సంధి. సవర్ణ దీర్ఘ సంధి. చలన శక్తి గలదు జంతువు గాదది, చేతులెప్పుడు తిప్పు శిశువుగాదు, కాళ్ళు లేవు సర్వకాలంబు నడచును, దీని భావమేమి తిరుమలేస. గడియారం. ఆశాపాత్ర కథలోని ఇంద్రసేనుడికి చెట్టు కింద కనిపించిందెవరు? బిచ్చగాడు. 108 వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ఎన్నవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది? 97. బారా షహీద్ దర్గా ఏ జిల్లాలో కలదు? నెల్లూరు. కోటప్ప కొండకు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏబిసిలు సరైనవి. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉంది. ఇది ఎల్లమంద కొండకావూరుకు మధ్య గల పర్వత ప్రాంతం. ఈ కొండల మధ్యలో పాపనాశనం అనే తీర్థం ఉంది. ఈ 3 కూడా సరైనవి.
సిరిమానోత్సవంకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి. పైవన్నీ కూడా సరైనవి. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఉత్సవం జరగడానికి 15 రోజుల ముందుగానే అమ్మవారి సిరిమానును ఎక్కడి నుండి తేవాలో గుడి పూజారి తెలుపుతాడు. సిరిమానుకు ముందు భాగంలో బెస్తవారి వల, అంజలి రథం నడుస్తాయి. గుణదల మేరీమాత ఉత్సవాల గురించి సరైన సమాధానంను గుర్తించండి. పైవన్నీ సరైనవి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. విజయవాడ సమీపంలోని గుణదలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. క్రైస్తవులు పవిత్రంగా భావించే వయోడోలరోసా అనే 14 స్థలాల విశిష్టతను తెలిపే జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. కప్పతల్లి పెళ్ళి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? గేయ ప్రక్రియ. యథ పాఠ్యాంశం ఇతివృత్తం తెలపండి. ఆశావహ దృక్పథం. 1930లో ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా ఎవరి కవితలు వెలుగులోకి వచ్చాయి? చావలి బంగారమ్మ. ఎచ్చోటు, ఏ+ చోటు త్రికసంధి. బి ఈటీతి అనే సర్వనామాలను త్రికములు అంటారు. సరైన సమాధానంను గుర్తించండి. ఏ సరైనది, బి సరికాదు. ఎచ్చోటు, ఏ+ చోటు త్రికసంధి సరైనది. ఈటీతి అనే సర్వనామాలను త్రికములు అంటారు. ఇది సరికాదు. ధృతమునకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి. పైవన్నీ. నకారాన్ని ధృతము అంటారు. ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు. ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది. 3 కూడా సరైనవి. క్రింది వాటిల్లో సంయుక్తాక్షర పదం కానిది? కప్పమ్మ పెళ్ళి. బోనం నాగభూషణం గారి రచన కానిది? రెక్కల పుడమి. యథ పాఠ్యాంశానికి సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి. పైవన్నీ. ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం రచయిత బోనం నాగభూషణం. ఈ పాఠం కొత్తగాలి కథా సంకలనంలోనిది. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాట రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసింది. ఇందుగల అలంకారం. ఉపమాలంకారం. కాంతిమయి, రూపారూపాలు వంటి రచనలు చేసిన కర్త. సూర్యదేవర సంజీవదేవ్. ఏ కళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదించజాలదో ఆ కళ మాత్రమే అవుతుంది అన్న రచయిత సంజీవదేవ్. ఒకే అక్షరం అదే లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు. ఈ పొడుపుకు విడుపు. స్త్రీ. ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం. బాలచంద్రుని ప్రతిజ్ఞ. భయమేల గొల్పెడు భామ నీవిపుడు
నలగాముడెరుగును నాదు శౌర్యంబు. ఈ వ్యాఖ్యలు గల పాఠ్యాంశం తెలపండి. బాలచంద్రుని ప్రతిజ్ఞ. నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధభూమిలో చూపించు. పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని బాలచంద్రునితో అన్నది ఎవరు? అన్నమ్మ. అపర అన్నపూర్ణగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహిళ డొక్కా సీతమ్మ. సూర్యాత్మజ పదానికి సరైన అర్థాన్ని తెలపండి. యమునా నది. దిటవు పర్యాయ పదాలను తెలపండి. శక్తి, ధైర్యం. చెట్టున పుట్టిన చెంగి, రాతిన పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి, బావనోట్లో వసంతములాడే, ఈ పొడుపుకు విడుపు. తాంబూలం. నిస్వనము పదానికి సరైన అర్థాన్ని తెలపండి. ధ్వని. పాలాక్షుడు పర్యాయ పదాలు తెలపండి. శివుడు, హరుడు. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం వ్యాకరణ పరిభాషలో ఏమంటారు? నిత్యం. శిలవృక్షం తలబుట్టిన చెలువలు మువ్వురును గూడి చిడిముడి పడుచున్, దళవాకిట రమియింతురు సలలితముగ దీని నెరుగు సరసులు గలరే, ఈ పొడుపుకు విడుపు. సున్నం, వక్క, ఆకు. క్రింది దినోత్సవాలలో సరికానిది గుర్తించండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూలై 5వ తేదీ. రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు నవలకు ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ్ అవార్డు పొందారు? 2012లో.